Okay, good. Is my screen is visible to you, friends? కనిపిస్తుందా స్క్రీన్? Yes, sir. ఓకే, ఫైన్. నౌ జనరల్ గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలుసు కదా. ఆపరేటింగ్ సిస్టమ్, అవునా? వాట్ ఈస్ ఓఎస్? ఎస్, వాట్ ఈస్ ఓఎస్? ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఓఎస్? ఓఎస్ అంటే ఏంటి? అంటే మనం చెప్పాం ఓఎస్ అనేది, ఇప్పుడు సపోజ్ మీరు దిస్ ఇస్ యూ, దిస్ ఇస్ యువర్ సర్వర్. ఇది సర్వర్ అవ్వచ్చు, లేదా ఇది కంప్యూటర్ అవ్వచ్చు, లేదా ఇది మీ మొబైల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో జనరల్ గా ఇక్కడున్న మీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎస్, ఈ భాషలు మాట్లాడతారు జనరల్ గా. అయితే ఈ భాష మాట్లాడే మీరు రియల్ గా ఒక రిక్వెస్ట్ ని ఇలాగా సర్వర్ కి అందిస్తారు. బట్ ఆ సర్వర్ కి ఆ భాష లాంగ్వేజ్ అర్థం కావాలి కదా. బట్ ఆ సర్వర్ లాంగ్వేజ్ ఏంటి? అసలు కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి? మొబైల్ ఏం అర్థం చేసుకునేది అంటే, సపోజ్ మనకి మొబైల్ సర్వర్ కంప్యూటర్ అనేది పక్కన పెడితే, మనం దీన్ని ఏమంటాం అంటే ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్. సో ఈ డివైస్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇది. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది పూర్తి స్థాయిలో మనకి ఏదైతే మనం అందిస్తున్నామో ఆ భాష దానికి అర్థం కాదు. అంటే మనం అందించే భాష ఏంటి? మనం దీన్నే హ్యూమన్ భాష అంటే ఇది హ్యూమన్ లాంగ్వేజ్. అంటే ఇది మనిషి భాష, హ్యూమన్ లాంగ్వేజ్ భాష. బట్ ఈ ఎలక్ట్రానిక్ డివైస్ మనిషి భాష అర్థం కాదు దానికి. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏ భాషను అర్థం చేసుకుంటాయంటే, ఆ భాష పేరు ఏంది అని అంటే బైనరీ. బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్, అంతేనా? 0, 1. Yes, ఎస్. sir. అంటే ద ఎలక్ట్రానిక్ డివైజెస్ కెన్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్, అండ్ హ్యూమన్ కెన్ అండర్స్టాండ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని హిందీ. బట్ వీటికి హిందీ, ఇంగ్లీష్ తెలియదు, జీరోస్ అండ్ వన్స్ మాత్రమే తెలుస్తుంది. సో దీన్నే మనం ఇంకో స్థాయిలో ఎలా పిలుస్తాం? దీన్ని మిషన్ లాంగ్వేజ్ అంటాం, లేదా? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మిషన్ లాంగ్వేజ్. ఎస్ ఆర్ నో? మిషన్ లాంగ్వేజ్. సరే, బాగుంది. మరి ఇప్పుడు ఇక్కడ మిషన్ లాంగ్వేజ్, హ్యూమన్ లాంగ్వేజ్. సో ఏదైనా దీనికి మధ్య కనెక్షన్ ఏమైనా ఉందా? నోవే. అందుకోసం వీటి మధ్యలో, రెండింటికి మధ్యలో ఒక పర్సన్ ఉంటాడు. వీడు యాక్చువల్గా వీడు ఏం చేస్తూ ఉంటాడంటే, హ్యూమన్ లాంగ్వేజ్ తీసుకొని దానిని ఈ ఎలక్ట్రానిక్ భాషలో, అంటే దట్ మీన్స్ వాడు బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తాడు. సో బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి అప్పుడు సర్వర్ కి ఇస్తాడు, లేదా కంప్యూటర్ కి ఇస్తాడు, ఆర్ సమ్ ఏదైనా సరే. అప్పుడు మాత్రమే సర్వర్ నీకు రెస్పాన్స్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే సర్వర్ నీకు ఏదైనా సరే నీ రిక్వెస్ట్ దగ్గర రెస్పాన్స్ ఇస్తుంది. అయితే ఏదైతే ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసి ఈ సర్వర్ కి ఇచ్చాడో, అప్పుడు మళ్ళీ సర్వర్ ఏం చేస్తుందంటే నీ రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఏ మోడల్లో వస్తుందంటే మళ్ళీ బైనరీ ఫార్మాట్ లోనే వస్తుంది. సో మళ్ళీ బైనరీ ఫార్మాట్ లోనే వచ్చింది కదా. అప్పుడు ఏం జరిగింది? బైనరీ ఫార్మాట్ లో వచ్చిన ఈ రెస్పాన్స్ అనేది మీకు డైరెక్ట్ గా పాస్ కాదు, మీకు డైరెక్ట్ గా ఇవ్వకుండా మధ్యలో ఏం చేస్తాడంటే, మధ్యలో వీడే ఈ పర్సన్ వాడు ఏం చేస్తాడు? తీసుకున్న ఈ బైనరీ లాంగ్వేజ్ ని మళ్ళీ ఈ హ్యూమన్ లాంగ్వేజ్ లోకి మార్చేస్తాడు. హ్యూమన్ లాంగ్వేజ్ లోకి మార్చేసి అప్పుడు హ్యూమన్ లాంగ్వేజ్ మీకు ఇస్తే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇది రియల్ గా జరిగేది. అంటే ఇక్కడ ఈ మీడియేటర్ అనేవాడు మన హ్యూమన్ లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ గా మారుస్తాడు, బైనరీ లాంగ్వేజ్ ని హ్యూమన్ గా మారుస్తున్నాడు. అలా మార్చే విధానం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోతుంది, మిల్లీ సెకండ్స్ లో జరిగిపోతుంది, నానో సెకండ్ లో జరిగిపోతుంది. అందుకోసం మీకు అర్థం కావట్లేదు ప్రొసీజర్. కానీ ఈ వ్యక్తి అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, ఈ వ్యక్తి పేరే మనం ఏమని పిలుస్తాం? ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది. అంటే జనరల్ గా మీరు సర్వర్ లో ఓఎస్ ఉంది, కంప్యూటర్ లో ఓఎస్ ఉంటుంది, మొబైల్లో కూడా ఓఎస్ ఉంటుంది. అయితే సర్వర్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది లైనెక్స్. సర్వర్ లో మాత్రం కన్ఫామ్ గా లైనెక్స్ వాడతాం. సో కంప్యూటర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాం అంటే విండోస్ వాడతాం మ్యాక్స్ కేసులో. సో మొబైల్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాం అంటే ఆండ్రాయిడ్. Android.
ఇది యాక్చువల్గా స్టోరీ. అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ జనరల్. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక సర్వర్ ఉందంటే చూడండి, ఇది సర్వర్, దిస్ ఇస్ అన్ ఎంప్టీ సర్వర్ అనుకోండి. దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయాలి, ఒక ఇన్స్టాల్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వర్ లో మనం ఇన్స్టాల్ చేస్తాం. ఎప్పుడైతే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసామో దిస్ సర్వర్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్. If you install the Linux operating system inside this server will become Linux server. అంతే, మనం లైనెక్స్ సర్వర్. సో ఈ లైనెక్స్ సర్వర్ తో మనం పనిచేస్తున్నాం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సర్వర్స్ 99.9% లైనెక్స్ మిషన్స్, అన్ని లైనెక్స్ సర్వర్లే, వేరే సర్వర్లే లేవు ఇక. అంతే. అది లైనెక్సే ఎందుకు వాడుతున్నారు ప్రతి వ్యక్తి అని అంటే, లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఫ్రీగా వచ్చింది. రియల్ గా వీడు తయారు చేసిన వాడే మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. దెర్ ఇస్ నో లైసెన్స్ అట్ ఆల్. ఆ ఫ్రీగా ఉండటం వల్ల మనం ప్రతి వ్యక్తి కూడా లైనెక్సే వాడుతాం. అట్లా లైక్ మన మొబైల్స్ లో కానీ ఆండ్రాయిడ్ వాడతాం. ప్రతి మొబైల్లో అంటే 99.9% ఉన్న అన్ని మొబైల్స్ లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అందుకని మొబైల్ కూడా ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకో ఆండ్రాయిడ్ అంటా ఉంటాం. అది సామ్సంగ్ అయినా, ఒప్పో అయినా, రియల్మీ అయినా, మోటరాలా అయినా, రెడ్మీ అయినా, సమ్మద ఏదైనా తీసుకో, అది మొత్తం 99% ఆండ్రాయిడ్. ఎందుకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అన్ని ఫోన్లలో అంటే, ఆండ్రాయిడ్ అనేది ఫ్రీ కాబట్టి. ఆండ్రాయిడ్ ఫ్రీ కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఆండ్రాయిడ్ ఎందుకు కోసం వాడుతున్నాం? ఇది యాక్చువల్ గా స్టోరీ. ఎస్, అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్, రామకృష్ణ కుమార్. ఎస్, ఓకే. లక్ష్మి, అర్థమవుతుందా మీకు? ఎస్ లక్ష్మి, సార్ ఎస్ సార్. ఎస్ సార్. ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారా ఏందేమో? లేదుగా. లేదు సార్. లేదు సార్. ఇన్ని క్లాసే వినాలి గంట సేపు? లేదు సార్, వింటున్నాం సార్. సరే, ఓకే. సరే, ఓకే సార్. ఇదంతా బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఇదంతా ఓఎస్ చేస్తుందని మనం అంటున్నాం. ఓఎస్ ఏం చేస్తుంది మనం చూస్తే? ఓఎస్ ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఎస్. ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్. ఎస్, ఎక్సలెంట్. ఓఎస్ స్టాండ్స్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. తర్వాత ఓఎస్ ఏం చేస్తుంది? ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ కంప్యూటర్. ఆర్ సర్వర్ అనుకోండి. అది సర్వర్ ఆర్ మొబైల్ అని జస్ట్ ఇలా అనుకోండి, ఊహించుకొని చెప్తాను. సో తర్వాత ఇది ఏం చేస్తుంది? టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్ దెన్ ఎస్ సార్. అండ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ హ్యూమన్ లాంగ్వేజ్. లేదు మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే. హ్యూమన్ అంటే ఇట్ టేక్స్ ద హ్యూమన్ లాంగ్వేజ్. సార్. యూజర్ ఎస్ సార్. యూజర్ యూజర్ రిక్వెస్ట్ అంటే హ్యూమన్ లాంగ్వేజ్ తీసుకునేది. టేక్స్ ఎస్ ద సార్. యూజర్ రిక్వెస్ట్ అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. Translates into mission understandable format. That means what? Binary format. Binary format అంటే బైనరీ ఫార్మాట్ మిషన్ కి అర్థమైంది. It translate into binary format. కావాలంటే అట్లా రాసుకోండి. సో translates into binary format. ఓకే. ఇట్లా ఎవరు? ఓఎస్ చేస్తుంది. సో ఆఫ్టర్వర్డ్స్ తర్వాత ఏం చేస్తుంది? సో దట్ మిషన్ కెన్ అండర్స్టాండ్ అవర్ రిక్వెస్ట్. ఓకే. At the same time, binary, at the same time it translates binary request into human Yeah. format. So that the human can understand the mission రెస్పాన్స్ అంటే మిషన్ ఇచ్చే రెస్పాన్స్ ని అర్థం చేసుకోగలుగుతున్నాడు.
ఇది కానీ ట్రాన్స్లేషన్ చేయలేదంటే అంటే బైనరీ రిక్వెస్ట్ ఇస్తాడు. యూజర్ ఏం ఈ సర్వర్ ఏం చేస్తుంది, యూజర్ రిక్వెస్ట్ తీసుకునింది కానీ డైరెక్ట్ గా యూజర్ రిక్వెస్ట్ అర్థం కాదు కాబట్టి మధ్యలో ఓఎస్ ఉంటే అదంతా చేసిస్తుంది. బైనరీ ఫార్మాట్ లోకి చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బైనరీ ఫార్మాట్ రిక్వెస్ట్ తీసుకున్న ఆ ఓఎస్ సారీ ఆ మిషన్ మళ్ళీ వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది. ఇచ్చే రెస్పాన్స్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఆ బైనరీ ఫార్మాట్ ని మళ్ళీ ఏం చేస్తుంది, ఎస్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేస్తుంది ఓఎస్ అంటే ఇది చేస్తుంది. ఏం చేస్తుంది, ఇట్ ట్రాన్స్లేట్స్ బైనరీ రిక్వెస్ట్ ఇంటూ హ్యూమన్ ఫార్మాట్. బైనరీ ఫార్మాట్ సో దట్ ద హ్యూమన్ కెన్ అండర్స్టాండ్ ద మిషన్ రెస్పాన్స్. అదే అట్లా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా క్లాసు? Yes, sir. ఓకే, సరే సరే అయిపోయింది. ఇప్పుడు సార్ మాకు ఇదేంటి, ఎందుకు ఇది చెప్తున్నారు అంటే చూడండి, ఇప్పుడు చూడండి. యాక్చువల్గా ఈ ప్రొసీజర్ అంతా ఓఎస్ చేస్తుందని నేను చెప్తున్నా, ఇదంతా ఓఎస్ చేస్తుందని నేను చెప్తాను. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ చేస్తుంది. హ్యూమన్ రిక్వెస్ట్ తీసుకొని బైనరీలోకి మార్చింది, బైనరీ రెస్పాన్స్ తీసుకొని హ్యూమన్ లోకి మారుస్తుంది. బాగానే ఉంది. సరే బాగానే ఉంది, ఓకే. అయితే ఇప్పుడు ఈ స్టోరీలో మీరు మొదటగా చూస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు అసలు స్టోరీ మనకి ఓఎస్. అయితే ఈ ప్రొసీజర్ అంతా చేయడానికి ఓఎస్ అనేది ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకుంది. అసిస్టెంట్ నెంబర్ 1, అసిస్టెంట్ నెంబర్ 2, ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకున్నాం. అసిస్టెంట్ నెంబర్ 2 ఉన్నాడు, అసిస్టెంట్ నెంబర్ 1 ఉన్నాడు, అసిస్టెంట్ నెంబర్ 2 ఉన్నాడు. ఇదంతా జరగడానికి ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకుంది ఓఎస్ చేయదు, ఇద్దరు అసిస్టెంట్లు చేపిస్తుంది వర్క్ అంతా. అది మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో అసిస్టెంట్ నెంబర్ 1 ఏమో ఇంటరాక్ట్స్ విత్ యూజర్. ఓహో, ఇంక వీడికి ఇదే తెలుసు, వేరేదేం తెలియదు. అసిస్టెంట్ నెంబర్ 2 ఏమో అసిస్టెంట్ నెంబర్ 2 ఎస్ అసిస్టెంట్ నెంబర్ 2 ఎవరితో ఇంటరాక్ట్స్ విత్ వీడియో ఇంటరాక్ట్స్ విత్ మిషన్, ఇంటరాక్ట్స్ విత్ సర్వర్ ఆర్ మిషన్ ఆర్ సంథింగ్ ఆర్ కంప్యూటర్ ఆర్ మొబైల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అసిస్టెంట్ నెంబర్ 1 ఏమో మనిషితో ఇంటరాక్ట్ అవుతాడు, అసిస్టెంట్ నెంబర్ 2 ఏమో మిషన్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. దిస్ ఇస్ మిషన్. ఎస్ ఇది స్టోరీ అట్లా అనమాట. మరి అసిస్టెంట్ నెంబర్ 1 ఏం చేస్తాడు, అసిస్టెంట్ నెంబర్ 2 ఏం చేస్తాడు అనేది ఇక్కడ కావాలి. అంటే అసిస్టెంట్ నెంబర్ 2 మనిషితోనే మాట్లాడతాడు, ఎందుకంటే వాడికి అదే వచ్చు, వేరేది అర్థం కాదు. అసిస్టెంట్ నెంబర్ 2 ఏమో మిషన్ కు సంబంధించిన వాడు దాంతోనే ఎక్కువ డీల్ చేస్తాడు, ఎందుకంటే ఈ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మిషన్. బట్ అసిస్టెంట్ నెంబర్ 1 నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూజర్, అబౌట్ హ్యూమన్. అంటే ఇక్కడ ఏం జరిగింది, హ్యూమన్ ఏం చేస్తాడు, హ్యూమన్ అనేవాడు ఒక రిక్వెస్ట్ ఇస్తాడు ఎవరికి, ఓఎస్ కి. ఓఎస్ ఇచ్చిన రిక్వెస్ట్ ఓఎస్ తీసుకోదు, అసిస్టెంట్ నెంబర్ 1 ఒక అప్పు చెప్పింది. అంటే ఎట్లాగా, సపోజ్ అసిస్టెంట్ నెంబర్ 1 ఏంటంటే ఏం చేస్తాడు, మీరేం చేస్తారు, మీ పేరు లక్ష్మి, మీరేం చేస్తూ ఉంటారు, యూజర్ యాడ్ అనే కమాండ్ టైప్ చేశారు. ఎప్పుడైతే యూజర్ యాడ్ అనే కమాండ్ మీరు టైప్ చేశారో ఇలా టైప్ చేసిన వెంటనే చూసారా, టైప్ చేసిన వెంటనే ఓఎస్కి వెళ్ళింది కదా రిక్వెస్ట్. అప్పుడు ఓఎస్ ఏం చేస్తాడంటే, రే బాబు అసిస్టెంట్ నెంబర్ 1 వాడేవాడు యూజర్ ఒక కమాండ్ ఇచ్చాడు చూడు, చెక్ చేయి. ఓకేనమ్మా, ఓకే. అప్పుడు అసిస్టెంట్ నెంబర్ 1 ఈ యూజర్ యాడ్ అనే కమాండ్ తీసుకుంటాడు. తీసుకొని వెంటనే అసలు యూజర్ యాడ్ అనే కమాండ్ కరెక్ట్ గా టైప్ చేశాడా లేదా ఫస్ట్ చెకింగ్, కరెక్ట్ గా ఉన్నదా లేదా, అసలు యూజర్ యాడ్ అనే కమాండ్ మన దాంట్లో ఉన్నదా లేదా.
అంటే అంతే కదా, మన దాంట్లో ఉండాలి కదా యూజర్ యాడ్ కమాండ్. మన ఆపరేటింగ్ సిస్టంలో యూజర్ యాడ్ కమాండ్ ఉండాలి. ఎస్, వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్, అసలు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, కరెక్ట్ గా టైప్ చేశాడా, తప్పుగా టైప్ చేశాడా, లేదా అసలు ఈ కమాండ్ మన దగ్గర ఉందా, మన దగ్గర లేదా, ఇట్లా అన్నమాట. ఇదంతా కూడా అసిస్టెంట్ నెంబర్ 1 చూసుకుంటాడు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఓకే, ఎక్సలెంట్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, వెంటనే నీకు ఇన్ఫర్మేషన్, ఏ బాబు యూజర్ తప్పు చేసావు, కాబట్టి ఈ కమాండ్ మా దగ్గర లేదు, తీసేసి కొత్తగా, అంటే ఇన్వాలిడ్ కమాండ్. ట్రై టు ఎస్ టైప్ ఏ న్యూ కమాండ్, ఆర్ ట్రై టు టైప్ ఏ వ్యాలిడ్ కమాండ్. అర్థమైంది? అంటే అర్థమైంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఓఎస్సి పని అంతా చేపిస్తూ ఉంటది ఇంటర్నల్ గా ఆ అసిస్టెంట్ నెంబర్ 1 చేత. అంటే అసిస్టెంట్ నెంబర్ 1 ఏం చేస్తాడు, ఇట్ టేక్స్ ద యూజర్ ఇన్పుట్, and check the user input whether it is valid or invalid. యూజర్ ఇన్పుట్ అంటే ఇదే కమాండే, ఈ కమాండ్ నే యూజర్ ఇన్పుట్ అంటాం. యూజర్ ఇచ్చే ఇన్పుట్ కమాండ్. ఇదేంది, హ్యూమన్ లాంగ్వేజ్, మనిషి భాష. యూజర్ యాడ్ అనేది మనిషి భాష. మనిషి భాష కరెక్ట్ గా ఉన్నదా లేదా. అంటే కొంతమంది ఏం చేస్తారు, యుఎస్ఈఆర్ ఏడిడి 2 డీలు కొట్టాలి యూజర్ యాడ్ అంటే. వాడు ఏం చేశాడు, తప్పు రాశాడు. ఎలా రాశాడు, యుఎస్ఈఆర్ రాసి ఏడి రాశాడు, ఒక డి మిస్ చేశాడు. ఆ ఒకటి మిస్ చేసి ఇక్కడికి రిక్వెస్ట్ పంపించాడు. ఆ రిక్వెస్ట్ అసిస్టెంట్ నెంబర్ 1 తీసుకుంది. అసిస్టెంట్ నెంబర్ 1 తీసుకున్న వెంటనే, "ఏ బాబు, హూ ఆర్ యూ, దిస్ ఇస్ నాట్ ఏ వ్యాలిడ్ కమాండ్, దిస్ ఇస్ ఇన్వాలిడ్ కమాండ్, ప్లీజ్ టైప్ అగైన్" అని చెప్పింది. ఆహా, అట్లా, ఓకే, అట్లా. అంటే ఇది ఇది అసిస్టెంట్ నెంబర్ 1 డ్యూటీ ఏంది, మనం ఇచ్చిన రిక్వెస్ట్ సరైందా కాదా, అసలు మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉందా లేదా, ఈ కమాండ్, అంటే మనం ఇచ్చిన కమాండ్ మన దగ్గర ఉన్నదా లేదా. కమాండ్ ఈజ్ అవైలబుల్, ఓకే, కమాండ్ ఈజ్ వ్యాలిడ్, ఓకే, రెండు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు దానిని అసిస్టెంట్ నెంబర్ 1 2కి అర్థమయ్యే ఫార్మాట్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఓకే, అసిస్టెంట్ నెంబర్ 2కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. అప్పుడు అసిస్టెంట్ నెంబర్ 2 తీసుకో, ఇది తీసుకొని ఎవరికి ఇవ్వమంటే ఇది తీసుకొని మిషన్ కి ఇవ్వాలి. అప్పుడు అసిస్టెంట్ నెంబర్ 2 ఏం చేస్తాడు, కెన్ టాక్ టు దిస్ మిషన్. అసిస్టెంట్ నెంబర్ 1 మిషన్ తో మాట్లాడాడు, దానికి దీనికి లాంగ్వేజ్ ప్రాబ్లం. సో అసిస్టెంట్ నెంబర్ 2 కెన్ అండర్స్టాండ్ మిషన్ లాంగ్వేజ్, అసిస్టెంట్ నెంబర్ 1 డజంట్ అండర్స్టాండ్ మిషన్ లాంగ్వేజ్, అసిస్టెంట్ నెంబర్ 1 అండర్స్టాండ్ ఓన్లీ హ్యూమన్ లాంగ్వేజ్. సో ఈ భాషను అర్థం చేసుకోగలడు, వీడి ఈ భాషను అందుకని అసిస్టెంట్ 2ని పూర్తి స్థాయిలో ఓఎస్ ఎస్ పూర్తిగా ఇదిగో మిషన్ కి అప్పగిచ్చేసింది. అరే బాబు, అసిస్టెంట్ నెంబర్ 2 నువ్వు మిషన్ తో మాట్లాడు, అరే అసిస్టెంట్ నెంబర్ 1 నువ్వు యూజర్ తో మాట్లాడు. నువ్వేం చేస్తావు, నువ్వు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసి, చెకింగ్ కరెక్ట్ గానైతే ఓకే, అసిస్టెంట్ నెంబర్ 2 పాస్ అయ్యి, ఒకవేళ ఇది కరెక్ట్ గా లేకపోతే మళ్ళీ యూజర్ కే ఇచ్చేసి, ఏ యూజర్ తప్పు రాసావని. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, ఫార్వర్డ్ టు అసిస్టెంట్ నెంబర్ 2. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, ఫార్వర్డ్ టు యూజర్ అగైన్. అంటే ఈ అసిస్టెంట్ నెంబర్ 1 అసిస్టెంట్ నెంబర్ 2 లేకపోతే ఓఎస్ పని చేయలేదు ఫంక్షనాలిటీ. అంటే ఓఎస్ కి ఇద్దరు అసిస్టెంట్లు, ఈ అసిస్టెంట్ లో ఏ ఒక్కడు పని చేయకపోయినా ఓఎస్ ఫంక్షనాలిటీ దెబ్బతింది, ఓఎస్ అసలు మనకు కనపడదు, వేస్ట్ అయింది. అలాగా అసిస్టెంట్ నెంబర్ 1 అసిస్టెంట్ నెంబర్ 2 మనకు పని చేసి పెడుతూ ఉంటారు. అంటే ఈ అసిస్టెంట్ నెంబర్ 1 మనం ఏమని పిలుస్తామంటే షెల్ అని పిలుస్తాం, షెల్. సో అసిస్టెంట్ నెంబర్ 2ని మనం ఏమని పిలుస్తామంటే కర్నల్, కర్నల్ అని పిలుస్తాం. కర్నల్ వెరీ 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 ఇంపార్టెంట్. షెల్ అనేది కర్నల్ అనేది. సో వీళ్ళిద్దరు ఉండటం వల్లే మనకి ఇలాంటి ప్రొసీజర్ నడుస్తూ ఉంది. అంటే షెల్ అనేది ఏంది, ఒక అసిస్టెంట్. కర్నల్ అనేది అసిస్టెంట్ నెంబర్ 2. సో అసిస్టెంట్ నెంబర్ 1 ఇంపార్టెంటే, అసిస్టెంట్ నెంబర్ 2 ఇంపార్టెంట్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఇచ్చిన రిక్వెస్ట్ అనేది యూజర్ యాడ్ కమాండ్ అనేది తీసుకునే వ్యక్తి ఎవరు, ఫస్ట్ ఎస్. షెల్ సార్. తర్వాత ఏం చేస్తుంది, వెంటనే ఇది కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే మనకి మళ్ళీ యూజర్ కే పంపిస్తుంది. కరెక్ట్ అయితేనే మాత్రం కర్నల్ ఏం చేస్తుంది, మిషన్ తో మాట్లాడితే, బాబు ఇదిగో యూజర్ యాడ్ అని కమాండ్ ఇచ్చాడు, వాడు తొందరగా ఎగ్జిక్యూషన్ చేయి ఫాస్ట్ గా, ఏంటి ఎగ్జిక్యూషన్ చేసేసి. అప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, యూజర్ ఒకటి తయారయ్యాడని వస్తుంది, KK1. మీరు తెలుసు కదా, ఇక్కడ ఇన్పుట్ ఏమిస్తాం, యూజర్ యాడ్ KK1, అప్పుడు అవుట్పుట్ KK1 వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఇదంతా జరిగిన తర్వాత వస్తుంది మధ్యలో మిషన్ నుంచి రెస్పాన్స్. ఇది అవుట్పుట్ అండ్ అవుట్పుట్ మీన్స్ వాట్, రెస్పాన్స్. సో అంటే ఇప్పుడు
షెల్ అనేది లేకపోతే షెల్ అనేది లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ లేకపోతే మనం ఈ కమాండ్స్ ఇస్తేనే అర్థమవుతాయా మిషన్కి? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతాయా? అర్థం కావు. అర్థం కావు. మరి షెల్ అనేది ఎక్కడ మాకు చూపించండి సార్ అంటే ఇదిగో. ఎక్కడంటే మీరు AWS లో లాగిన్ అవ్వండి. AWS సైన్ ఇన్. ఒక ఇన్స్టెన్స్ తయారు చేద్దాం సర్వర్ని. సర్వర్ 1. ఓకే. ఈ పేరు ఉందా? సో ఈ పేరు లేదు. సరే, మనం తయారు చేద్దాం. ఓకే, మనకి సర్వర్ కి సంబంధించిన కీ పేరు లాక్ అనేది మనం తయారు చేసాం. సో అప్వర్డ్స్ డైరెక్ట్ గా EC2 సర్వర్ 1. సో కాపీ పబ్లిక్ IP అడ్రస్. ఓకే. సో తర్వాత మనకి ఏం కావాలి అంటే మనకి డైరెక్ట్ గా పాస్వర్డ్ కావాలి కాబట్టి మనం పట్టించానికి వెళ్దాం. UTTY పట్టించాన్ లోడ్. డౌన్లోడ్స్ లో మనకి పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ మనం తయారు చేస్తున్నాం, అయిపోయింది. దాన్ని సేవ్ చేద్దాం. ఎక్కడ? PASS సర్వర్ పాస్వర్డ్ అని. సర్వర్ పాస్వర్డ్ అనేది వచ్చేసింది. దిస్ ఇస్ మై సర్వర్ పాస్వర్డ్. ఓకే. సో ఈ సర్వర్ పాస్వర్డ్ మనం తీసుకొని సర్వర్ లోకి లాగిన్. దిస్ ఇస్ మై సర్వర్ పాస్వర్డ్. సో సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలో సింపుల్ గా పట్టి UTTY పట్టి. ఓకే. చూసారా, ఇక్కడ మనం ఇచ్చిన సర్వర్ పాస్వర్డ్, ఇక్కడ మనం బ్రౌజ్ లోకి వెళ్ళి ఈ పాస్వర్డ్ అక్కడ ఇస్తాం సర్వర్ కి.
అయిపోయింది. చూసారా? యాక్సెప్ట్ లాగిన్ యాజ్ EC2 user. ఓకే, ఇది యాక్చువల్ అయిన తర్వాత ఇదిగో చూసారా? ఎప్పుడు చూడండి మనకి చూడండి సింపుల్గా EC2 user తర్వాత sudo -i ఇది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఏమంటానంటే యూజర్ యాడ్ KK1 ప్రెస్ ఎంటర్ బటన్. సో ఈ ప్రాసెస్ అయిపోయింది, KK1 తయారైపోయాడు. అంటే ఇది ఎంత కూడా మిల్లి 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 చిన్న చిన్న సెకండ్, అంటే అంత ఫాస్ట్ గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేసి పెడుతుంది. అంటే ఈ షెల్ అనే వ్యక్తి, అసిస్టెంట్ నెంబర్ 2 అనే వ్యక్తి పని చేసేసాడు, పనిచేసి అవుట్పుట్ కూడా ఇచ్చేసాడు. అసిస్టెంట్ నెంబర్ 1 మన కమాండ్ తీసుకున్నాడు, దానికి ఇచ్చేసాడు అసిస్టెంట్ నెంబర్ 2కి. అసిస్టెంట్ నెంబర్ 2 మిషన్ తో మాట్లాడింది, మిషన్ మనకు అవుట్పుట్ ఇచ్చేసింది. ఓకే ఫైన్. సో జనరల్ గా ఇది అంటే ఇక్కడ ఈ కనపడే ఎన్విరాన్మెంట్ నువ్వు షెల్ అనుకో అంతే. ఇప్పుడు సపోజ్ నేనేమంటానంటే యూజర్ యాడ్ అని రాయకుండా యూజర్ ఏడి రాసా, ఏడి KK1 రాసా, KK2 రాయండి చాలా. ఇది యూజర్ ఏడి అంతే. యూజర్ యాడ్ రాయాల, యూజర్ ఏడి రాసా, KK2 రాసా, ప్రెస్ సెంటర్ బటన్. చూసారా? కమాండ్ నాట్ ఫౌండ్. ఎవరు చెప్తున్నారా? అది ఆ వర్డ్ అసిస్టెంట్ నెంబర్ 1 చెప్తుంది. ఏమని? ఏ బాబు, అసిస్టెంట్ నెంబర్ యాజ్ సూన్ యాజ్ వీ టైప్ ద కమాండ్, దిస్ కమాండ్ రిసీవ్డ్ బై అసిస్టెంట్ నెంబర్ 1. అప్పుడు అసిస్టెంట్ నెంబర్ 1 చూసుకునేది ఏమని, అరే యూజర్ యాడ్ ఇచ్చాడు, అసలు ఈ కమాండ్ మన దగ్గర ఉందా లేదా, అసలు ఈ కమాండ్ ఇన్వాలిడా వ్యాలిడా, అట్లా రైటా రాంగ్. రైట్ అయితే ఎస్ మిషన్ కి ఇచ్చేస్తుంది, కెర్నల్ కి ఇచ్చేస్తే, కెర్నల్ మిషన్ కి ఇస్తే అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంది రాంగ్ కాబట్టి ఏంది మనకి ఇచ్చేస్తుంది యూజర్కి. ఏమని, ఏ బాబు ఇదిగో ది కమాండ్ నాట్ ఫౌండ్, వాట్ ఎవర్ ద కమాండ్ యూ టైప్డ్, వాట్ ఎవర్ ద కమాండ్ యూ హ్యావ్ గివెన్, దిస్ ఇస్ ఇన్వాలిడ్ కమాండ్ బాస్. దిస్ విల్ బి గివెన్ బై, దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ బై అసిస్టెంట్ నెంబర్ 1. అసిస్టెంట్ నెంబర్ 1 అంటే వాడు షెల్. అంటే షెల్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ షెల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే మనకి ఏమీ రాదు. రియల్ గా చెప్పాలంటే ఏం రాదు, ఇన్ఫర్మేషన్ రాదు. మన ఇన్పుట్ తీసుకునేది ఎవరు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు, నథింగ్ ఈస్ దేర్. మన అసలు చూపించేది ఎవరు, డిస్ప్లే లేదు. అర్థమైంది? అంటే షెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, దీనిని మనం లోపల షెల్ ఉందనుకోవాలంతే, ఊహించుకోవాలంతే, షెల్ ఎన్విరాన్మెంట్. సో షెల్ అనేది లేకపోతే, ఇప్పుడు ఈ షెల్ అనేది లేకపోతే మనకి మనం ఇచ్చిన కమాండ్ ఓఎస్ ఇదిగో ఇట్లా తీసుకొని మరి ఓఎస్ ఈ పని చేపిస్తుంది, మళ్ళీ అసిస్టెంట్ నెంబర్ 2కి ఈ పని అప్పచెప్తుంది. మరి ఇప్పుడు షెల్ అనేది లేకపోతే వాట్ అబౌట్ అవర్ సిచ్యువేషన్? ఎస్ ఫ్రెండ్స్, షెల్ అనేది లేదనుకుంటే మన సిచ్యువేషన్ ఏంటి, మన కమాండ్స్ ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలా ఆన్సర్? షెల్ అనేది లేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు మనకి? ఎస్ ఫ్రెండ్స్, రెస్పాండ్, మాట్లాడాలి. ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్, మై వాయిస్ ఇస్ ఆడిబుల్ ఆర్ నాట్? ఎస్, ఆడిబుల్ సార్. మరే ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇంకా మన రిక్వెస్ట్ అసలు వెళ్ళదు సార్, మనకేం కావాలనేది. ఇప్పుడు షెల్ అనేది లేకపోతే ఏమైంది అంటున్నాను. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ షెల్?
మన రిక్వెస్ట్ తీసుకోవడానికి ఎవరు ఉంటారు మధ్యలో? ఆ రిక్వెస్ట్ సరైందా కాదా చెక్ చేసేది ఎవరు? ఆ షెల్ రిక్వెస్ట్ సార్. ఆ రిక్వెస్ట్ ను మళ్ళీ కర్నల్కి ఇచ్చేది ఎవరు? అదే. షెల్ సార్. కాబట్టి మనకి షెల్ అనేది లేకపోతే ఏమైనా అయితే ఏం కాదు, నథింగ్ ఇస్తే. షెల్ ఉండటం వల్లే కర్నల్కి ఇస్తుంది, కర్నల్ ఇదిగో మిషన్కి ఇస్తుంది, మిషన్ మళ్ళీ అవుట్పుట్ మనకి ఇవ్వగలుగుతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అంటే కర్నల్ కెన్ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజే కాదా? మిషన్ కెన్ అండర్స్టాండ్ విచ్ లాంగ్వేజ్? బైనరీ లాంగ్వేజ్. మరి ఇప్పుడు కర్నల్కి దీనికి సంబంధాలు ఉన్నాయా లేవా ఇప్పుడు? ఆ? ఉంటాయి సార్. ఉన్నాయా? వేరే పనులు చేస్తున్నారా ఎందుకు కొంపదీసి? వినండి చక్కగా. చేయట్లేదు సార్. మరేమి ఆన్సర్లు చెప్పలేకపోతున్నారు ఇంత ఇంత ఇదంతా చెప్పిన తర్వాత కూడా. ఉం? అర్థమైందా? అసిస్టెంట్ నెంబర్ 1, అసిస్టెంట్ నెంబర్ 2. అర్థమైంది సార్. ఓకే. మీరు కన్ఫ్యూజ్ మోడ్ లో ఉన్నారనిపిస్తుంది నాకు తెలిసి. లేదు సార్. ఆన్సర్ చెప్పలేకపోతున్నారు వై? ఓకే. సో ఇక్కడ మనకి ఇది యాక్చువల్ గా షెల్. ఆ షెల్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ యాక్చువల్ గా. ఆ షెల్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. అంటే ప్రతి యూజర్ కి షెల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్రతి యూజర్ కి ఎవ్రీ యూజర్ విల్ బి గెటింగ్ షెల్ ఎన్విరాన్మెంట్. ఎవ్రీ యూజర్ విల్ బి గెటింగ్ షెల్ ఎన్విరాన్మెంట్. ప్రతి వాడికి షెల్ ఉంటుంది. అంటే ఆ షెల్ లేకపోతే ఆ వ్యక్తి తన కమాండ్స్ రన్ చేయలేడు. ఇది రూట్ యూజర్ కి షెల్ ఉంటుంది. రూట్ యూజర్ కి షెల్ ఉంటుంది. ఓకే. మరి కేకే1 యూజర్ కి షెల్ ఉంటుందా? కేకే1 యూజర్ కూడా షెల్ ఉంటుంది. ఎందుకు? వాడు లాగిన్ అవుతాడు. కేకే వన్ యూజర్ లాగిన్ అయిపోయి కేకే1 లాగిన్ అయిన తర్వాత అప్పుడు వాడు కొన్ని కమాండ్స్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయాలి. అంటే ఇదంతా కూడా ఏంది? ప్రతి వ్యక్తికి షెల్ ఉంటుంది. అరే షెల్ ఉంటుందని మీరు ఎలా చెప్పగలరు? ఏ షెల్ ఏంటి? ఎస్, షెల్ చాలా టైప్స్ ఉన్నాయి. షెల్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. షెల్ చాలా టైప్స్ ఉంటాయి. ఏంటి? షీ షెల్, కే షెల్, కీ షెల్, షే షెల్. అర్థమైందా? తర్వాత టీ షెల్ కూడా ఉంది. టీ షెల్, టీ. ఇట్లాంటి షెల్స్ చాలా ఉన్నాయి. షీ షెల్, కే షెల్, టీ షెల్. తర్వాత ఇంకోటి ఏంటంటే బోర్న్ అగైన్ షెల్. ఎస్, బోర్న్ అగైన్ షెల్. ఎస్. ఇది యాక్చువల్ గా మనం లైనిక్స్ లో ఉపయోగపడేది ఇది. మనకు లైనిక్స్ లో మనం ఉపయోగించే షెల్ ఇది బై డిఫాల్ట్ నేచర్. ఈ షెల్ అంటే లైనిక్స్ కి ఈ షెల్ బై డిఫాల్ట్ గా వచ్చేస్తాం. సచ్ వే దాట్ దే హ్యావ్ బీన్ డిజైన్, దే హ్యావ్ బీన్ క్రియేటెడ్. సో బోర్న్ అగైన్ షెల్ అనే దాన్ని కూడా తయారు చేసిన వ్యక్తి ఎవడై అంటే ఆ వ్యక్తి పేరు ఎవడుంటే ఎఫ్ఎస్ఎఫ్. ఎఫ్ఎస్ఎఫ్ అంటే ఎవరు? ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. వాడు తయారు చేశాడు బోర్న్ అగైన్ షెల్. అంటే బిఓఆర్ఎన్, బోర్న్ ఏజిఏఐఎన్ అగైన్ షెల్. దీన్నే మనం ఏమంటాం అంటే బ్యాష్, బిఏఎస్హెచ్, బ్యాష్ అంటాం. బ్యాష్. అదేందా? సో బ్యాష్ ఈజ్ ద డిఫాల్ట్ షెల్ ఎన్విరాన్మెంట్ ఫర్ లైనెక్స్. లైనెక్స్ కి డిఫాల్ట్ ఏంటంటే బ్యాషే. సో ఇప్పుడు మనం ఇక్కడ షెల్ అంటున్నా, దాని పేరు బ్యాషే. బ్యాష్ షెల్. అది బ్యాష్ షెల్ అనేది లైనెక్స్. అంటే లైనెక్స్ లో మనకి బ్యాష్ షెల్ ఉంటుంది. ఆ బ్యాష్ షెల్ కి మనం అన్ని ఇస్తున్నాము, అప్పుడు మనకి అవన్నీ వస్తున్నాయి. అసిస్టెంట్ నెంబర్ 1 బ్యాషే అక్కడ. అసిస్టెంట్ నెంబర్ 1 ఇక్కడ రాశాం కదా, వాడు బ్యాషే రియల్ గా. ఎస్. ఇదిగో ఇది ఉంది కదా షెల్. వీడి బ్యాష్, బిఏఎస్హెచ్, బ్యాష్. బ్యాష్ అంటే ఏంది? బోర్న్ అగైన్ షెల్. ఏంది దాని పేరు? అట్లా పెట్టాడు వాడు, అంతే. షెల్, బోర్న్ అగైన్ షెల్ దాని పేరు. అది సో అంటే సార్ మరి ఇదంతా ఎవరిస్తున్నారు ఇదంతా అంటే? ఎవరిస్తున్నారంటే సో
యూజర్ యాడ్ KK1 అదేనా యూజర్ యాడ్ KK1 యూజర్ యాడ్ KK1 అని చెప్తే వెంటనే లైనెక్స్ ఏం చేస్తుందంటే లైనెక్స్ ఏం చేస్తుంది వెంటనే యూజర్ నేమ్ ఇస్తుంది యూజర్ నేమ్ ఏంది KK1 ఇస్తుంది ఓకే దాంతో పాటు ఏమిస్తుంది యూజర్ ఐడి ఇస్తుంది యూజర్ ఐడి ఏంది 1001 ఇస్తుంది అదే లైనెక్స్ మళ్ళీ ఏమి ఇస్తుంది అంటే షెల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇస్తుంది ఓహో షెల్ ఎవరిచ్చేది లైనెక్స్ షెల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇస్తుంది ఆ ఎన్విరాన్మెంట్ పేరే బ్యాష్ షెల్ బోర్న్ అగైన్ షెల్ ఇచ్చేది ఎవరు లైనెక్సే ఓహో అంటే యూజర్ నేమ్ ఓకే యూజర్ ఐడి ఓకే బ్యాష్ ఎవరిచ్చేది లైనెక్స్ ఆ తర్వాత లైనెక్స్ మళ్ళీ ఇంకోటి ఇస్తుంది అదేంటంటే ఒక ఫోల్డర్ ఇస్తుంది ఫోల్డర్ యూజర్ ఫోల్డర్ ఆ ఫోల్డర్ పేరు ఏమిస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ KK1 ఉన్నాడు అనుకో యూజరు ఆ యూజర్ నేమ్ తో కూడిన ఫోల్డర్ పేరుతోటే ఫోల్డర్ ఇస్తుంది అనమాట ఆ ఫోల్డర్ పేరు KK1 ఓకే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అంటే లైనెక్స్ ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటది మన కోసం బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి పెడతా ఉంటది ఎందుకు మనం సౌకర్యంగా లైనెక్స్ ని ఉపయోగించుకోవడానికి లైనెక్స్ ఇలాంటివన్నీ ఇస్తుంది మనకి ఏవిడ KK1 అనే యూజర్ 1001 యూజర్ ఐడి వార్న్ అగైన్ షెల్ అండ్ షెల్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఇదేంది ఫోల్డర్ ఇవన్నీ ఎవరిస్తారు లైనెక్స్ ఇచ్చింది ఓకే ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైన భాషలో ఇప్పుడు మనం అక్కడ 4 రాసాం ఈ 4 ఏంటి చెప్తారా మీరు చెప్తారా 4 రాసాం ఇక్కడ ఏంటిది ఫస్ట్ది ఏంటి ఎస్ ఫ్రెండ్స్ నెంబర్ 1 నెంబర్ 2 మాట్లాడాలి నెంబర్ 3 నెంబర్ 4 ఎస్ చెప్పాలా చెప్పలేకపోతున్నారంటే మీరు ఏదో నాన్ సెన్స్ పనుల్లో ఉన్నారు యూజర్ నేమ్ ఓకే నెక్స్ట్ ఏంటి యూజర్ నేమ్ యూజర్ ఐడి ఓకే నెక్స్ట్ ఏంటి షెల్ ఎన్విరాన్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఫోల్డర్ ఫోల్డర్ సరే ఫోల్డర్ షెల్ ఎందుకు ఇస్తుంది ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ ఫోల్డర్ ఎందుకు ఇస్తుంది లైనెక్స్ ఒక యూజర్ కి మనం ఏమైతే యూజర్ ని ఒక యూజర్ కి ఫోల్డర్ ఎందుకు ఇస్తుంది లైనెక్స్ టు స్టోర్ దేర్ పర్సనల్ స్టఫ్ ఏం చెప్పాలా టు స్టోర్ దేర్ పర్సనల్ ఎస్ స్టఫ్ టు టు స్టోర్ స్టోర్ దేర్ పర్సన్స్ పర్సనల్ స్టఫ్ అంటే పర్సనల్ స్టఫ్ అంటే ఏంది KK1 యూజర్ ఏదైతే తయారు చేస్తున్నాడో ఫైల్స్ ఫోల్డర్స్ అవన్నీ కూడా ఈ ఫోల్డర్ లోకి స్టోర్ అవుతాయి అందుకోసం లైనెక్స్ ఈ ఫోల్డర్ మనకి ఇచ్చింది మరి బ్యాష్ ఎందుకు ఇచ్చింది షెల్ ఎన్విరాన్మెంట్ కమాండ్ కదా సార్ అదే బ్యాష్ అనేది ఏంది కమాండా అది కమాండ్ భాష ఎట్లా వచ్చారా మీరు ఇప్పుడే వచ్చారా ఏంది క్లాస్ కి అంటే ఇప్పుడే జాయిన్ అయినా సార్ ఎస్ సార్ ఇప్పుడే వచ్చాను సార్ సరే ఓకే సో దీన్ని ఎస్ బట్టి నేను లక్ష్మి చెప్తున్నాను లక్ష్మి ఏంటి కమాండ్ ఏంటి లక్ష్మి ఇది బ్యాష్ అనేది కమాండా ఏంటి ఆ? కమాండ్ కాదు సార్ ఏంటిది బ్యాష్ అంటే ఎన్విరాన్మెంట్ సార్ అది మన ఎన్విరాన్మెంట్ అది ఒక ఎన్విరాన్మెంట్ బ్యాష్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ కమాండ్ కాదు బ్యాష్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ ఇట్ ప్రొవైడ్స్ ఓకే ఓకే ఇట్ ప్రొవైడ్స్ వాట్ ఇస్ దిస్ ఇట్ ప్రొవైడ్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ దేనికోసం టు ఎగ్జిక్యూట్ అవర్ కమాండ్స్ అవునా మన కమాండ్స్ ని ఎగ్జిక్యూషన్ చేసుకునే ఎన్విరాన్మెంట్ అది ప్రొవైడ్ చేస్తుంది అంటే మనం కమాండ్ అంటే ఎట్లా జరిగిద్ది సపోజ్ మనం ఆల్రెడీ చెప్పాం ఏమని చెప్పాం ఇక్కడ ఇదిగో ఇక్కడ మనం ఉంటాం ఇక్కడ మనం ఉండి ఏం చేస్తామంటే యూజర్ యాడ్ కమాండ్ ఇస్తాం యూజర్ యాడ్ కమాండ్ ఇచ్చిన వెంటనే అప్పుడు ఓఎస్ తీసుకుని ఓఎస్ ఏం చేస్తుంది వెంటనే బాబు ఇదిగో అసిస్టెంట్ నెంబర్ 1 వాడు కమాండ్ ఇచ్చాడు దాని సంగతి చూడంటది షెల్ కి అప్పుడు షెల్ ఏం చేస్తుంది తెలుసా వెంటనే నీ కమాండ్ తీసుకునింది వెంటనే ఓకే ఈ కమాండ్ తీసేసుకొని అసలు ఆ కమాండ్ వ్యాలిడా వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ చెక్ చేస్తుంది అది వ్యాలిడా ఇన్వాలిడా సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఓకే ఎక్సలెంట్ కమాండ్ ఇక్కడ పంపించేస్తుంది వీడు అసిస్టెంట్ నెంబర్ 2 వాడి దగ్గరకు పంపించేస్తుంది వాడు ఏం చేస్తాడు దీన్ని డైరెక్ట్ గా మిషన్ కి పంపిస్తాడు మిషన్ ఏం చేస్తుంది డైరెక్ట్ గా నీకు అవుట్పుట్ ఇచ్చింది అంతే జరిగేది అది నీకు అవుట్పుట్ ఇచ్చింది నీకేంది KK1 ని యాడ్ చేసి పక్కన పడేస్తుంది అంటే నేనేమంటానంటే షెల్ అనేది ఒక ఎన్విరాన్మెంట్
ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ కమాండ్ వ్యాలిడా కాదా, వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. వ్యాలిడ్ అయితే ఇటు వెళ్తుంది, లేదు లేదు ఇన్వాలిడ్ టైప్ చేసాడు అనుకో, అప్పుడు ఏమైంది, ఇన్వాలిడ్ అయితే వెంటనే ఏ బాబు యూజర్ ఈ కమాండ్ రాంగ్ అమ్మా అనే ఇన్ఫర్మేషన్ కొంత పాస్ చేస్తుంది ఎవరికి, యూజర్ కి, సో దట్ యూజర్ కెన్ అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, షెల్ అనేది ఒక ఎన్విరాన్మెంట్, కమాండ్ కాదు అది. ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది, పూర్తి స్థాయిలో మనకు అనేక రకాల పనులు చేసి పెడుతుంది. ఆ షెల్ అనేది చేయకపోతే మన కమాండ్ అనేది కర్నల్కి వెళ్ళదు యాక్చువల్ గా. కర్నల్ అంటే ఎవరు, అసిస్టెంట్ నెంబర్ 2కి వెళ్ళదు. ఇక్కడ అసిస్టెంట్ నెంబర్ 2 పేరు ఏంటంటే కర్నల్. కర్నల్ కెన్ టాక్ టు డైరెక్ట్లీ టు ద మిషన్. మిషన్ తో మాట్లాడే వ్యక్తి డైరెక్ట్ గా ఎవడంటే కర్నల్. కర్నల్ అనేవాడు ఎవడు, ఓఎస్ అసిస్టెంట్ వాడు. కర్నల్ లేకపోతే మళ్ళీ ఓఎస్ ఏం చేయలేదు, షెల్ లేకపోతే ఓఎస్. అంటే ఈ అసిస్టెంట్ నెంబర్ 1, 2 ఇద్దరు పని చేస్తూనే ఉండాలి ఆల్వేస్ 24/7. ఏమో ఎప్పుడు ఇస్తాడో యూజర్ కమాండ్ తెలియదు కదా. యూజర్ యాడ్ కమాండ్. సో మనం ఈ కమాండ్ నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే ప్రోగ్రామ్. మనం దీన్నే ఇంకో భాషలో ఏంటంటే సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అన్నా, ప్రోగ్రామ్ అన్నా, కమాండ్ అన్నా అన్నీ ఒకటే. మరి సార్ ఇప్పుడు కమాండ్ అంటే దాని లోపల ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? ఉంటాయి, కమాండ్స్ ఉంటాయి. ఎస్ ఎస్ కమాండ్ ఉంది. ఇప్పుడు యూజర్ యాడ్ అనే కమాండ్, మరి యూజర్ యాడ్ అనే కమాండ్ లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. ఎలాగా యూజర్ ని ఇలా యాడ్ చేయాలి అని సమ్వన్ హాస్ బీన్ రిటర్న్ ఎ కోడ్ ఇన్సైడ్ దిస్ యూజర్ యాడ్ కమాండ్. దాట్స్ వై దిస్ ఇస్ అ కమాండ్, దిస్ ఇస్ అ ప్రోగ్రామ్, దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్. ఏదైనా ఒకటే భాష. అంటే ఏంది, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి పెట్టాడు ఒక వ్యక్తి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎగ్జిక్యూషన్ అవడబట్టే మనకి ఇక్కడ యూజర్లు యాడ్ అవుతున్నారు. సచ్ వే దట్ దే హ్యావ్ బీన్ డిజైన్ దిస్ ప్రోగ్రామ్, దిస్ డిజైన్ దిస్ కమాండ్, డిజైన్ దిస్ సాఫ్ట్వేర్. అట్లా అంత సాఫ్ట్వేరే, అంత ప్రోగ్రామ్. కమాండ్, కమాండ్ అన్నా, ప్రోగ్రామ్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా అన్ని ఒకటే భాష. చాలా మందికి అది తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం అట్లా. ఆ ఇన్స్ట్రక్షన్స్ అర్థమైందా? సో అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటాయి మిషన్ లో. అప్పుడు మిషన్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత అర్థమైందా, మిషన్ లో ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది యాక్చువల్. అర్థమైందా? అది మిషన్ లో ఏముంటాయి సార్, ఎగ్జిక్యూషన్ చేసే ప్లాట్లు ఏమున్నాయి? ఈ మిషన్ ఉంది కరెక్టే, మిషన్ లో ఎగ్జిక్యూషన్ జరిగిద్ది అన్నారు. ఏమున్నాయి ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేయడానికి? మిషన్ అంటే ఏంది, సర్వర్ లో ఏమున్నాయి పార్ట్లు, సర్వర్ లో ఏముంటది, సిపియు ఉంటది. సిపియు అంటే ఏంది, మీ భాషలో ప్రాసెసర్ ఉంటది, ప్రాసెసర్. ఇంకోటి ఏముంటది, ర్యామ్ ఉంటది, ర్యామ్. ఎస్, ఆ ప్రాసెసరే మీరు ఇచ్చిన కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసి మీకు అవుట్పుట్ ఇస్తుంది. అది మిషన్ అంటే. అందుకోసం మిషన్ అని చెప్తున్నా. కానీ ఆ మిషన్ లో నువ్వు ఇచ్చిన కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరై అంటే ప్రాసెసర్. ప్రాసెసర్ అంటే ఏంది, సిపియు. అందుకనే ప్రాసెసర్ బాగా మంచిగా ఉండాలి, ర్యామ్ మంచిగా ఉండాలంటారు. గుర్తుందా మీరు? ప్రాసెసర్ మంచిగా i3 తీసుకో, i7 తీసుకో, i9 తీసుకుంటారు. ఎందుకు? మన ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ప్రాసెసర్. ర్యామ్ అంటే ఏంది, ర్యామ్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ జరిగే ప్రదేశం. ఏంటి ర్యామ్ అంటే ఏంది, ఎగ్జిక్యూషన్ జరిగే ప్రదేశం. ర్యామ్ అంటే ఇది ఇట్లా ఉంటది. ఎప్పుడైతే మనం కమాండ్ ఇచ్చామో ఆ కమాండ్ ఈ ర్యామ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఈ ప్రాసెసర్ ఉంటుంది, ఈ ప్రాసెసర్ ఇది ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ చేసిద్ది, అప్పుడు అవుట్పుట్ వస్తుంది. అందువల్ల సర్వర్లో అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా. ఏంటి ఇది, హార్డ్వేర్ కాంపోనెంట్స్. మరి లేకపోతే సర్వర్లో ర్యామ్ ఎందుకు, ప్రాసెసర్లు ఎందుకు? అవి చేసే పని ఇదే. ఏంటి, అవి చేసే పని ఇదే. అంటే ఓఎస్ ఇది వీటితోటి పని చేపిస్తా ఉంటది. ఎవరితోటి, సిపియు తోటి, ర్యామ్ తోటి ఓఎస్ పని చేపిస్తా ఉంటది. అర్థమైందా? అంటే ఓఎస్ ఏం చేస్తుందంటే, మనం యూజర్ యాడ్ అనే కమాండ్ ఇచ్చాం కదా, ఎస్ ఇచ్చాం కదా. ఇస్తే ఒకసారి షెల్ అని చెప్పాను, ఇంకోసారి ఏం చెప్పా, కర్నల్ అని చెప్పాను. అక్కడ లోపలికి వెళ్తుంది కమాండ్, యూజర్ యాడ్ కమాండ్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఓఎస్ ఏం చేస్తుంది, చాలా తెలివైంది ఓఎస్ ఏం చేస్తుంది అంటే వెంటనే అరే బాబు కర్నల్ ఆగాగు అని ఈ ర్యామ్ లో చిన్న ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఇట్ ఎలకేట్స్ మెమరీ లొకేషన్. ఈ ర్యామ్ లో చిన్న ప్రదేశాన్ని, ర్యామ్ అంటే ఇది. ర్యామ్ అంటే నువ్వు అంటావే 8 GB 16 GB ర్యామ్ ఉంది అనే, ఆ ర్యామ్ లో చిన్న ప్రదేశాన్ని తీసుకుని ఎవరు, ఓఎస్ తీసుకొని వెంటనే ఏం చేస్తుందంటే, ఇదిగో ఈ ప్రోగ్రామ్ ఏదైతే యూజర్ యాడ్ అనే ప్రోగ్రామ్ ఇచ్చావో దాన్ని ఇక్కడ లోడ్ చేసిద్ది. అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసిద్ది, ఓఎస్ ఓఎస్ ఏం చేసిద్ది అంటే మనకి ఇట్ ఎలకేట్స్ మెమరీ లొకేషన్.
కొంత మెమరీ లొకేషన్ అలొకేట్ చేస్తుంది. ఆ అలొకేట్ చేసి యూజర్ యాడ్ కమాండ్ ఇక్కడ లోడ్ చేసేస్తుంది. లోడ్ చేసిన తర్వాత సిపియుని మాట్లాడే సిపియు ఇదిగో ఆ ప్రోగ్రామ్ అక్కడ ఉంది, ఫుల్ ఎగ్జిక్యూషన్ చేయి. అప్పుడు ఎగ్జిక్యూషన్ జరిగింది. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత అప్పుడు నీకు అవుట్పుట్ వస్తుంది. ఈ స్టోరీ అంతా లోపల జరుగుతూ ఉంది. ఇదంతా సర్వర్లో ఉంది. మరి ఓఎస్ కూడా సర్వర్లో ఉంది. అన్ని సర్వర్లోనే ఉన్న పార్ట్లే అవన్నీ కూడా. సర్వర్లో ఓఎస్ ఉంటుంది, సిపియు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకే ఉండేది. ఈ లాజిక్ ఎవరికి తెలియదు. పైథాన్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, జావా డెవలపర్ ఎందుకు నేర్చుకుంటారు కోర్సులు తెలియదు. ర్యామ్ అంటే తెలియదు, సిపియు అంటే తెలియదు, ఓఎస్ అంటే తెలియదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే అసలే తెలియదు. అందువల్ల వాళ్ళు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. రియల్ గా చెప్పాలంటే వాళ్ళు ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు సిపియు వాడతామో తెలియదు, ఎందుకు ర్యామ్ అంటే ర్యామ్, సిపియు అంటే సిపియు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంతే. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అబ్రివేషన్లు చెప్పడానికి పనికి వస్తుంది వాళ్ళు. కాబట్టి మీరు అలా నేర్చుకోవద్దు. మీరు కొంచెం క్షుణ్ణంగా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్. సో డెవలప్స్ ఇంజనీర్కి ఈ సబ్జెక్ట్ కావాలి. ఇది లైనెక్స్ అడ్మిన్ కాదు, డెవాప్స్ ఇంజనీర్ సబ్జెక్టు. ఎక్సలెంట్ గా నేర్చుకోవచ్చు. అంటే లైనెక్స్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ అంతే. చాలా మందికి తెలియక పొరపాటు పడతా ఉంటారు. లైనెక్స్ అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ ఇంజనీర్. ఎలాగ మీరు చెప్పగలరు అంటే, ఇక లైనెక్స్ సర్వర్ లోనే డెవాప్స్ ఇంజనీర్ పనిచేయాలి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఎవ్రీ కాన్సెప్ట్ డెవాప్స్ ఇంజనీర్ టచ్ అయింది. అందువల్ల లైనెక్స్ నేర్చుకున్న ప్రతి వ్యక్తి 1000% ఎలిజిబుల్ టు లెర్న్ డెవాప్స్. 1000%, 1% కాదు, 1000% ఎలిజిబుల్ టు లెర్న్ డెవాప్స్. కాబట్టి డెవాప్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ లైనెక్స్ నుంచి మొదలు పెట్టాలి. అంటే లైనెక్స్ ని సింపుల్ గా నేర్చుకుంటే డెవాప్స్ కష్టంగా ఉంటుంది. లైనెక్స్ ని బాగా నేర్చుకుంటే డెవాప్స్ గ్లాస్ వాటర్ తాగినంత సింపుల్. వెరీ వెరీ సింపుల్ అట్లా. సరే, అది వేరే మరి లైనెక్స్ నేర్చుకుంటే మళ్ళీ ఇంకా బాగా మీకు ఏమొస్తుంది తెలుసా? ఏడబ్ల్యూఎస్ ఎక్సలెంట్ గా నేర్చుకోవచ్చు. సూపర్ గా నేర్చుకోవచ్చు ఏడబ్ల్యూఎస్. లేకపోతే ఏడబ్ల్యూఎస్ అసలు అర్థం కాదు. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంది? క్లౌడ్ అసలు ముక్క అర్థం కాదు ఇది రాకపోతే. దీనికి ఇంటర్ రిలేటెడ్ అనమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇప్పుడు మీ సర్వర్లో ఎవరైనా సరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారంటే ఏం చెప్తారు మీరు? ఓఎస్ఆ, సిపియునా? చాలా మంది ఓఎస్ అని చెప్తారు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సిపియు. సిపియు సార్. ఓఎస్ కాదు, ఓఎస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎగ్జిక్యూషన్ విల్ బి డన్ బై సిపియు. సిపియు. సో ఎక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది? ర్యామ్, ఇన్సైడ్ ర్యామ్. ఎక్కడ? అందుకే ర్యామ్ బాగుండాలి, సిపియు బాగుండాలి అనేది ఎందుకు అనుకున్నారు? మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసినా ఆ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ జరగాలంటే ఇవి కావాలి. ఏది? ర్యామ్, సిపియు. ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా అది మనకి ఇదిగో. ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్, ఇప్పుడు ఇది ఉంది నా దగ్గర ఒక ప్రోగ్రామ్, ఇది ఉంది, ఇదిగో ఇది అనుకో. చూడండి, ఇది అనుకో. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇదిగో నేను ఇది ఓపెన్ చేశా. దిస్ ఇస్ ఒక ప్రోగ్రామ్. ఇదిగో నేను ఇది ఓపెన్ చేశాను. ఇది ఒక పెన్ను. ఇది రాసుకోవడానికి ఉపయోగించే పెన్ను. ఆ, ఏంటిది? రాసుకోవడానికి ఉపయోగించే పెన్ను. ఇటు రాసుకోవడానికి. ఇది ఒక ప్రోగ్రామ్ యాక్చువల్. దిస్ ఇస్ వన్ ప్రోగ్రామ్. ఎస్. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఉంది. ఎందుకు? ఇదిగో దీన్ని ఉపయోగించుకున్నాను కాబట్టి ఇది ఎగ్జిక్యూషన్ స్టేట్ లో ఉంది. దీన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఎవడంటే సిపియు. ఆ సిపియు అనేది ఇప్పుడు దీనికి ఎట్లాగా ఉంది ఒకసారి చూడండి. ఇక్కడ ఇదిగో మీకు తెలియాలంటే ఇదిగో ఇక్కడికి వెళ్ళిన తర్వాత టాస్క్ మేనేజర్ ఉంటుంది. టాస్క్ మేనేజర్ అని క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు టాస్క్ మేనేజర్. ఇదిగో టాస్క్ మేనేజర్ అని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇదిగోండి, చూసారా? ఇక్కడ టాస్క్ మేనేజర్ అని చూస్తే ఇక్కడ మీరు చూసారా? ఇదిగో పెన్ను ఎంత? సిపియు 48% సిపియుని ఆక్యుపై చేసింది. చూసారా? ఇదిగో మెమరీ, ఇదిగో ఇంత మెమరీని ఆక్యుపై చేసింది. అంటే ఏంది? ఇదంతా ఈ ప్రోగ్రామ్ అంతా మెమరీలో లోడ్ చేసింది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఒక ప్రోగ్రామ్ యాక్చువల్ గా. నేను ఇది చూపిస్తున్నది ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ విల్ బి లోడింగ్ ఇన్సైడ్ దిస్ మెమరీ అండ్ దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై సిపియు. ఇదిగో సిపియు ఎంత తీసుకుంటుంది సిపియు కన్జంప్షన్ చూసారా? ఎంత పర్సెంట్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇంత కెపాసిటీ గల అదే ఇంత పర్సెంటేజ్ కావాలి మనకి. అంటే 59%, 50-60% తీసుకున్నది. అంటే ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు మిస్టేక్, తప్పు. ఇంత సిపియు కన్జంప్షన్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ వేస్ట్.
అంటే ఉన్నదంతల్లా 60% దీనికే పోతే మిగతా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరిగిద్ది? స్లో అవుతాయి అవి. అందుకని చాలా వరకు చెప్పాలంటే తక్కువలో తీసుకోవాలి. ఇప్పుడు మనకుంది చూసారా? ఇదిగో మనకి ఇదిగో ఇదేందా ఎస్ఎస్హెచ్, ఇదిగో పట్టి. పట్టి కూడా ఎగ్జిక్యూషన్ స్టేట్ లోనే ఉంది. పట్టి కూడా చాలా ఇట్స్ టేక్స్ వెరీ వెరీ లెస్ టైం. ఇప్పుడు చూసారా మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది. జూమ్ అనేది కూడా తక్కువ టైం, అంటే 9 పాయింట్. ఇదిగో వైట్ బోర్డ్ కూడా తీసుకుంటుంది. వైట్ బోర్డ్ ఎంత తీసుకుంటుంది? 1%, అంటే తక్కువ టైం తీసుకుంటుంది. ఎట్లా అన్నమాట. అట్లా ఇది మీకు చాప్టర్ ఇప్పుడు రాదు. దీని పేరు ప్రాసెస్ మేనేజ్మెంట్. ఆ చాప్టర్ అప్పుడు మీకు వచ్చింది. చూసారా? ఇది ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేశారనుకో, ఎండ్ టాస్క్ కొట్టారనుకో, ప్రోగ్రామ్ పోద్ది. ఎండ్ టాస్క్ అంటే ఏంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆపేయటం ఎండ్ టాస్క్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆపేయి అని చెప్తున్నాయి. ఎండ్ టాస్క్ పోయింది. పోయింది కదా. పోయినప్పుడు ఇంకేంది ఇక్కడ కనపట్లే, ఇంకేం లేవు. నేను యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవి. ఇప్పుడు నాకు చూసావా, మెమరీ ఏమో 40% యూసేజ్ లో ఉంది, సిపియు ఏమో 30% యూసేజ్ లో ఉంది. ఇందాక నేను ఇదిగో మళ్ళీ ఈ పెన్ ఓపెన్ చేసాం అనుకో, ఇది కాస్త 80% వస్తుంది. ఈ పెన్ ఓపెన్ చేయి అంటే ఎగ్జిక్యూషన్ చేస్తుంది సిపియు. ఈ పెన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇక పెరిగిద్ది అది. పెన్ ఓపెన్ అయ్యేది 80కి వెళ్ళిపోయింది. చూసారా? అంటే ఏంది, పెన్ ఎక్కువ తీసుకుంటుంది. ఇదిగో పెన్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ పెన్ క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఎండ్ టాస్క్, తక్కువ సిపియు పడిపోద్ది ఇక. అర్థమైందా? ఇదిగో ఎండ్ టాస్క్, గూగుల్ క్రోమ్ ఎండ్ చేయాలంటే నోట్ ప్యాడ్ ఎండ్ చేయాలంటే ఇది ఎండ్ చేయాలంటే ఇట్లా, జూమ్ ఎండ్ చేయాలంటే జూమ్ ఎండ్ అయిపోద్ది. ఎండ్ టాస్క్, జూమ్. మరి ఎండ్ అయిపోతే అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి నా దాంట్లో, ఆల్ దిస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై సిపియు. అది ఏదైనా సరే, ఏ కమాండ్ అయినా ప్రోగ్రామ్ అన్నా ఏదైనా సరే ఒకటే. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? పర్లేదా? వాస్తవం అంటే దీని గురించి పూర్తి స్థాయి వివరాలు ఎప్పుడు తెలిసింది అంటే, నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఉంది, ఆర్కిటెక్చర్ చెప్పాలా. ఇప్పుడు చెప్పినప్పుడు నీకు అర్థమైంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఉంది క్లాస్. ఆర్కిటెక్చర్ అది 2 days క్లాసు. అప్పుడు మీకు ఇది అర్థమైంది టోటల్ గా. ఇప్పుడు నేను సిపియు ర్యామ్ అనేది అంటే తక్కువ చెప్పాను, అప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు సిపియు ఏంటి, ర్యామ్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, అవన్నీ చాలా చక్కగా వివరంగా చెప్తా. ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే షెల్ ఎన్విరాన్మెంట్ అర్థం కావడం కోసం ఇదంతా టచ్ చేయాల్సి వచ్చింది. షెల్ అంటే ఏంటి, కర్నల్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, సిపియు ఏంది, ర్యామ్ ఏంది, ఇవన్నీ ఏం చేస్తాయి అని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సరే, ఇప్పుడు సపోజ్ కేకే 1 ఉన్నాడు. కేకే 1 మరి వాడికి షెల్ ఎన్విరాన్మెంట్ వచ్చిందో లేదో చెక్ చేయాలంటే ఎట్లా చేయాలా? చూడు ఒకసారి. క్యాట్ ఏటీసీ ఫాస్ట్ అప్డేట్.
ఎస్ ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు? ఇదిగోండి, చూసారా ఏముంది ఇక్కడ? గమనించారా? ఎస్. ఎస్ సార్. అంటే ఏంది, బ్యాష్ ఉందా లేదా? ఉంది సార్. చూసారా? ఇప్పుడు వీటిల్లో మీకు తెలియాల్సిన చాలా, అంటే షెల్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇక్కడ ఇదేంది ఫోల్డర్ ఉంది, ఇక్కడ ఇదేంది ఐడి ఉంది. మరి ఇదేం సార్ రెండు ఐడీలు ఉన్నాయి? చెప్తా. ఇదేమో గ్రూప్ ఐడి అంటారు, ఇదేమో యూజర్ ఐడి. నేను చెప్తాను. ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ అంటే KK1 యూజర్ యొక్క పాస్వర్డ్ ఫైల్ ని పాయింటింగ్ చేస్తుంది. ఎక్స్ అంటే పాస్వర్డ్ ఫైల్ ని పాయింటింగ్ చేస్తాం ఎక్స్ అంటే. ఇదేమంటే యూజర్ ఐడి, ఇదేమో గ్రూప్ ఐడి, ఇదేమో యూజర్ ఫోల్డర్ ఇన్ఫర్మేషన్, ఇదేమో యూజర్ యొక్క షెల్. అంటే ఈ ప్రతి యూజర్ కి షెల్ ఉంటుంది. ఆటోమేటిక్ గా షెల్ అనేది ఇచ్చేస్తుంది. ఎవరు ఇచ్చేస్తాడు? లైనెక్స్ ఇచ్చేస్తాడు. ఎందుకు? మరి వాడు లాగిన్ అయిన తర్వాత వాడి కమాండ్స్ వాడు ఎగ్జిక్యూషన్ చేసుకోవాలంటే మళ్ళీ వాడికి షెల్ కావాలి. అంటే ప్రతి వ్యక్తికి షెల్ కావాలా? అవును సార్. రూట్ కూడా షెల్ ఉంటుందా? ఉంటది రూట్ కూడా. మరి ఈసీటీ యూజర్ కూడా షెల్ ఉంటుందా? ఉంటది. ఈసీటీ యూజర్ కూడా ఎక్కడ ఉంటుంది సార్? చూడండి, ఇది ఈసీటీ యూజర్ కూడా షెల్ ఉంటుంది. ఇదిగో విన్ బ్యాష్, విన్ బ్యాష్ కింద చూసారా? ఇదిగో ఈసీటీ యూజర్, యూజరు వాడికి ఇదిగో యూజర్ ఐడి, ఇదేమో గ్రూప్ ఐడి, ఇదేంటి ఫోల్డర్, ఇదేంది బిన్ బ్యాష్. మరి షెల్ మరి రూట్ యూజర్ కి కూడా ఉంటాడా? అందరికి షెల్ అందరికీ ఉంటాడు. రూట్ యూజర్ కి ఉంటాడా? రూట్ యూజర్ కి ఎక్కడ చూడండి సార్, రూట్ ఉందా? ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో రూట్ యూజర్. అంటే ప్రతి యూజర్ కి షెల్ ఉండాల్సిందే. షెల్ లేకపోతే కమాండ్స్ ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేయాలి మనం? ఎక్కడ టైప్ చేయాలి? ఎక్కడ జరగాలి ఇదంతా? ఎస్ సార్ నో? అది ఎన్విరాన్మెంట్ అన్నమాట. అది ఒక ప్రొవైడ్ చేస్తాం, ఒక ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ ఉపయోగించుకొని మనం కమాండ్ టైప్ చేసుకొని ఆ కమాండ్ ని పూర్తి స్థాయిలో హార్డ్వేర్ కి అందిస్తాం. హార్డ్వేర్ అంటే ఏంది? CPU, RAM. ఇప్పుడు KK1 యూజర్ ని తయారు చేస్తే వాడికి షెల్ వస్తుంది అంటారా, రాదంటారా? చూద్దామా? యూజర్ యాడ్ KK1, సారీ KK2, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు క్యాట్ etc ఫాస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. KK2 వచ్చాడా? ఎస్ సార్. అట్లా. అసలు మనం ఎన్ని షెల్స్ ఉన్నాయో చూడాలి అన్నాం అనుకో మనం. అంటే సార్ మాకు షెల్స్ అనేది ఎట్లా ఉంటాయి చూపించండి సార్ అంటే, క్యాట్ అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే షెల్ టైప్స్ చాలా అని చెప్పాను కదా. చూడండి, మనకి షెల్ ఎన్విరాన్మెంట్స్ చాలా ఉంటాయి. ఏంటిది? కే షెల్, టీ షెల్, ఆ షెల్, ఈ షెల్ అని ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయి సార్? అవన్నీ మనకి ఎట్లా తెలుసుకోవాలి వాటిని అంటే, క్యాట్ రాసి ఈటీసీ రాసి SHELLS షెల్స్ అని రాయండి. క్యాట్ రాసి ఈటీసీ రాసి షెల్స్ అని రాస్తే వాళ్ళు డిస్ప్లే చేస్తాడు. చూడండి ఒకసారి. క్యాట్ ఈటీసీ షెల్స్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? టీ షెల్, షీ షెల్, బ్యాష్, ఇవన్నీ చూసారా? ఇవన్నీ సో ఇవన్నీ అవి కాకపోతే మనం ఉపయోగించేది ఏంటంటే ఇది, ఏది? BASH. ఇది ఇది ఓల్డ్, ఇదేంటే న్యూ. బ్యాష్ ఇది అడ్వాన్స్డ్ అన్నమాట. ఇది యూజర్ ఫ్రెండ్లీ, అడ్వాన్స్డ్, చాలా ఈజీగా ఉంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది మనకి. అందుకని లైనెక్స్ డిఫాల్ట్ షెల్ ఏదైనా ఉందంటే బ్యాష్ అని చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫాల్ట్ షెల్ ఫర్ లైనెక్స్ అంటే బ్యాష్, బోర్న్ అగైన్ షెల్. అది ఏం చేస్తుందంటే నేను చెప్పిన ఫంక్షనాలిటీ అంతా వివరించండి, మీకు అర్థమైంది. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ? ఎస్ సార్. ఓకే. సో ఓకే. చూద్దాం మరికొన్ని కాన్సెప్ట్లు మరో క్లాస్ లో చూద్దాం చక్కగా. ఈ లోపల మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ టోటల్ గా మనకి ఇప్పుడు ఆ, కొంత కొంత అవేర్నెస్ అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. థ్యాంక్ యూ. ఎస్.